హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు రహస్యం. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా సకినేటిపల్లి అనే గ్రామంలో రాఘవయ్య అనే పచారీ సరుకుల వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. ఇద్దరి పెళ్ళిళ్ళ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలని రాఘవయ్య కోడళ్లకు షరతు పెడతాడు. అదే ఊరిలో సోమయ్య వడ్డీ వ్యాపారి. రాఘవయ్య, సోమయ్య చిన్ననాటి స్నేహితులు. ఒకరోజు రాఘవయ్య పొద్దున్నే పెద్దోడా పెద్దోడా అని గట్టిగా అరుస్తూ ఉంటే కంగారుగా వెళ్ళి, ఏంటి నాన్న అంటే, చిన్నోడిది దుడుకు స్వభావం, వాడిని జాగ్రత్తగా చూసుకో, ఎప్పుడు ఉమ్మడిగా కలిసి ఉండండి అని చెప్పి, ఒరేయ్ పెద్దోడా దగ్గరకు రారా అని చెప్పటం చిన్న కోడలు గమనిస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు, కానీ రాఘవయ్య పెద్ద కొడుకుతో మాట్లాడుతూ చనిపోతాడు. ఇదిలా ఉండగా చిన్న కోడలు ఒకరోజు తన భర్తతో, మీ నాన్నగారు చనిపోయే ముందు ఏదో చెవిలో చెప్పారు బావగారితో, నాకు వినపడలేదు, ఎక్కడైనా డబ్బు దాచారేమో, చనిపోయే ముందు పెద్ద కొడుకుతో చెప్పి ఉండవచ్చు, అయినా ఆ విషయం మీ అన్నయ్య చెప్పనే లేదు, నాకేదో అనుమానంగా ఉందండి అంటుంది. మా అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం అంటే, అయ్యో డబ్బు దగ్గర ఎవరు ఎలా ఉంటారో చెప్పడం చాలా కష్టం, మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు, అయినా ఒక్కసారి అడిగి చూడండి అంటుంది చిన్న కోడలు తన భర్తతో. తనకు ఇష్టం లేకపోయినా భార్య పోరు భరించలేక అన్న దగ్గరకు వెళ్లకుండా వదిన దగ్గరకు వెళ్ళి, వదిన నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారు అన్నయ్యతో అని అడుగుతాడు. మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని కోరుకున్నారు అంటుంది. అది కాదు వదిన, అన్నయ్య చెవిలో ఏదో చెప్పారంటగా అంటే, ఏమో ముఖ్య విషయం అయితే మీ అన్నయ్యే చెప్పేవారేగా అంటుంది. అయితే చిన్న కోడలు సుజాతకు మాత్రం అందరూ కలిసి ఉండటం ఇష్టమే ఉండదు. సుజాత రోజు చెప్పే మాటలు భరించలేక చిన్నోడు పెద్దోడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాన్న చనిపోయే ముందు ఏంటో చెప్పారంటగా అనేసరికి తమ్ముడి మాటలకు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి, తమ్ముడికి తనపై అనుమానం కలిగిందని గ్రహించి కొంచెం బాధపడి, ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేయి అని, నాన్న చెప్పింది నీకు తెలియాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను అని కోపంతో తమ్ముడిని మందలిస్తాడు పెద్దోడు. ఇక చిన్నోడికి అనుమానం మరింత పెరుగుతుంది. అతని అసంతృప్తిని అతని భార్య అగ్నిలో ఆజ్యం పోసినట్లు పెంచుతుంది. ఒకరోజు చిన్నోడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి, నేను వేరే కాపురం పెడదామనుకుంటున్నాను అంటాడు. మరేం లేదు బావగారు, మీరు మీ నాన్నగారు చెప్పిన నిధి రహస్యం ఏదో మా నుంచి దాచి ఆ సంపదంతా మా నుండి దాచేయాలనుకున్నారు, అదేంటో చెప్పేస్తే బాగుంటుందిగా అంటుంది చిన్న కోడలు. ఏంటి సుజాత మీరనేది, ఏదైనా ఉంటే మీ బావగారు చెప్పకుండా ఉంటారా, ఇది మన కుటుంబం కదా అంటుంది పెద్ద కోడలు. అదే అక్క, మీ బాధ కూడా ఒకవైపు మన కుటుంబం అంటూనే మరోవైపు అసలు నిజం దాచేయాలని చూస్తున్నారు మీరిద్దరు అంటుంది చిన్న కోడలు. ఆ మాటలకు తనపై నమ్మకం పోయిందని పెద్దోడు గ్రహించి వెంటనే తన నిజం చెప్పిన తమ్ముడు తన భార్య నమ్మరని భావించి, సరే అయితే నాకొక్కరోజు సమయం ఇవ్వండి, అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళి తనపై తమ్ముడికి కలిగిన అనుమానం ఎలా నివృత్తి చేసుకోవాలా అని ఆలోచిస్తూ పెద్దోడు తన భార్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి తన తండ్రి చనిపోయే ముందు ఏం చెప్పాడో భార్యకు చెప్పి, ఇప్పుడు నేను ఏం చెప్పినా తమ్ముడు నమ్మడు అంటాడు పెద్దోడు. అయితే నేను చెప్పినట్టు చెయ్యండి, మా అమ్మగారికి మీరిచ్చిన మాట ప్రకారం ఈ కుటుంబాన్ని కాపాడుకోవటం మీ బాధ్యత అని ఒక ఉపాయం చెప్పి తన నగలన్నీ భర్తకి ఇచ్చి తన మామగారి స్నేహితుడైన సోమయ్య దగ్గరికి పంపిస్తుంది. పెద్దోడు సోమయ్య దగ్గరికి వెళ్ళి నగలని ఇచ్చి వాటికి సరైన ధర ఇమ్మంటాడు. డబ్బుతో ఏంటి ఎంత అవసరం అని సోమయ్య అడుగుతాడు. అదేం లేదు బాబాయ్, మా నాన్నగారు చనిపోయే ముందు నాతో ఏదో నిధి రహస్యం చెప్పారనుకుని అనుమానించి ఆ కారణంతో వేరుపడాలనుకుంటున్నాడు మా తమ్ముడు, వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి వాడికిచ్చి నాన్న కోరిక ప్రకారం ఇద్దరం కలిసి ఉండే ఏర్పాటు చేద్దామనుకున్నాను అంటాడు పెద్దోడు. ఆయన చెప్పింది మీ గురించి బాబాయ్, వ్యాపారం కోసం మీ దగ్గర తీసుకున్న అప్పు గురించి చెప్పాడు బాబాయ్ అంటాడు పెద్దోడు. నేను అడగలేదుగా అంటాడు సోమయ్య.
మీరు అడగరని తెలుసు బాబాయ్. ఆయన ఆత్మశాంతి కోసం ఎప్పటికైనా మీ అప్పు తీర్చేస్తాను అంటాడు. సరే, ఈ విషయం మీ తమ్ముడికి ఎందుకు చెప్పడం లేదు అంటాడు సోమయ్య. మీకు తెలుసుగా బాబాయ్, మీకు తెలియందేముంది? నాన్నగారు చిన్న వ్యాపారి. ఆయన ఎన్నో కష్టాలు పడి నన్ను తమ్ముడిని పెంచారు. కానీ ఏనాడు తమ్ముడికి ఆ కష్టం తెలియకుండా చూసుకున్నారు. ఇక చివరి సమయంలో కూడా ఈ భారం అంతా వాడి మీద పెట్టొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు. అందుకే తమ్ముడు అడిగిన ఈ అప్పు సంగతి చెప్పకుండా జాగ్రత్త పడ్డాను బాబాయ్ అంటాడు పెద్దోడు. అప్పుడు సోమయ్య, బావుందిరా, తమ్ముడి మీద నీ ప్రేమ. వాడు అనుమానిస్తున్నా నువ్వు నీ భార్య నగలు తాకట్టు పెట్టడానికి వచ్చావు అని కొంత డబ్బును పెద్దోడికి మూటకట్టి ఇస్తాడు. పెద్దోడు తన ఇంటి పెరట్లో గొయ్యిని తీసి ఆ మూటని అందులో పెడతాడు. మరుసటి రోజు తమ్ముడి దగ్గరకు వెళ్ళి, ఒరే తమ్ముడు, నన్ను క్షమించు. నాన్న చనిపోయే ముందు మన పెరట్లో దాచిన నిధి గురించి చెప్పాడు. నేను దురాశకి పోయి ఆ నిధి గురించి నీకు చెప్పలేదు. రాత్రి నాన్న కలలో కనిపించి నన్ను చాలా తిట్టాడురా. నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం డబ్బు నువ్వే తీసుకో. మనం ఇద్దరం కలిసి ఉండకపోతే తన ఆత్మ శాంతించదు అని చెప్పాడు. అదేంటన్నయ్యా, చాలా తమాషాగా ఉంది. నాన్న రాత్రి నాకు కూడా కలలో కనిపించి, ఒరేయ్, మీ అన్న దురాశాపరుడని అపార్థం చేసుకున్నావు. మీ అన్నయ్య నీ మనసులో ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టుకోవడానికి తన భార్య నగలను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో దాచిపెట్టి నీకు ఇవ్వాలనుకుంటున్నాడురా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాడి మనసు తెలుసుకుని అన్నయ్యకు క్షమార్పణలు చెప్పరా అన్నాడు అని చిన్నోడు చెప్తాడు. తమ్ముడి మాటలు విన్న పెద్దోడు తన రహస్యం తమ్ముడికి తెలిసిపోయిందని నివ్వెరపోతాడు. చిన్నోడు నవ్వు ఆపుకుంటూ, ఏంటన్నయ్యా ఆశ్చర్యపోతున్నావు? నిన్న రాత్రి సోమయ్య గారు కలిసి నాకు జరిగినదంతా చెప్పారు. ఇక మనం ఎప్పటికీ విడిపోవద్దు అంటాడు చిన్నోడు. తమ్ముడు చెప్పిన మాటలకు పెద్దోడు మనస్సులోనే సోమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇంతలో అసలు సంగతి తెలుసుకున్న చిన్న కోడలు సుజాత తన బావగారికి, తోటి కోడలికి ఇదంతా నా వల్లే జరిగింది అని క్షమార్పణ అడుగుతుంది. నువ్వు మా కూతురు లాంటి దానివి, మనలో మనకు క్షమార్పణలు అవసరం లేదంటారు వారిద్దరు. ఇక అన్న తమ్ముళ్ళిద్దరూ సోమయ్య అప్పు తీర్చేస్తారు. ఇక ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండాలో ఆదర్శంగా నిలిచి చూపిస్తారు అన్నదమ్ములు. ఓకే, కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.